ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రవి సౌరమానం ప్రకారం ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రకంగా ఈ నెల మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయానికి ఉన్న సమయాన్ని బట్టి, ముఖ్యంగా సంవత్సరంలో జరిగే మనకి 2 అయినాల్లో ఒక అయిన ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి దానాలు చేయాలి, ఈ రవి మకర రాశిలో ప్రవేశించే 30 రోజులు కూడా ద్వాదశ రాశిలోకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సహజంగా రవి భగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణము అంటాం. సంక్రమణం అంటే మార్పు. ముఖ్యంగా సంవత్సరంలో 2 అయినాలు ఉంటాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. కర్కాటకం నుండి ధనుస్సు రాశి వరకు ఒక సంచారాన్ని దక్షిణాయనం అంటాం. మకర రాశి నుంచి రవి సంచారం మిథున రాశి వరకు, మిథున రాశి చివరి దాకా జరిగే సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణం చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే ఈ సమయం దేవతలకి పగటి సమయం. అంటే అన్ని శుభకార్యాలకి ఉత్తరాయణం కూడా చాలా ఉత్తమమైంది. అందుకనే మనకి భీష్మ మహర్షుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట. ముఖ్యంగా దీన్నే మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం. అంటే మకర సంక్రాంతి అంటే రవి భగవానుడు, సూర్య భగవానుడు రవి ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం, దీన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. అంటే సూర్య భగవాని గమనం ఉత్తరాభిముఖుడే భూమి ఉత్తరార్ధగోళంలో సంచరిస్తూ ఉంటాడనమాట. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో చేసే దానాలు, పితృతర్పణాలు, విశేష స్థానాలు, గంగా స్నానం కానీ నదీ స్నానం కానీ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయం, అంటే ప్రవేశించిన తర్వాత 40 గడియల కాలం మనకి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 40 గడియల కాలంలో మనం చక్కగా దానాలు చేసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, పితృతర్పణాలు వదలడం, ఇవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో రాత్రిపూట ఈసారి మనకి శోభకృతనామ సంవత్సరంలో రవి భగవాన్ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి 14వ తారీఖు అర్ధరాత్రి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం సంక్రమణం 15వ తారీఖు పొద్దున చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తర్పణాలు వదలడం, పితృతర్పణాలు వదలడం, తోచినంత దానాలు చేయడం, నదీ స్నానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈరోజు చేసే దానాలు వారిలో ధాన్యం, బంగారం, కూష్మాండం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ రాశులు ఇలా రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించిన 30 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మకర రాశికి రవి భగవానికి శత్రుక్షేత్రం. శని రవి అధిపతి, శని మకర రాశికి అధిపతి, శని రవికి శత్రువు. కాబట్టి ఇలా ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి మకర రాశిలో రవి సంచారం ఎటువంటి ఫలితాలను ఇస్తోంది అని చూస్తే కనుక జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు రవి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. కన్యారాశి అంటేనే మనకి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు, హస్తా నక్షత్రం 4 పాదాల వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు కన్యారాశి కింద వస్తారు. రాశ్యాధిపతి బుధుడు. కన్యారాశి వారికి వ్యయాధిపతి రవి 5వ స్థానంలో సంచారం. వ్యయస్థానం అంటేనే మనకి ఖర్చులు, హాస్పిటలైజ్ ఖర్చులు, సంతాన సంబంధమైన విషయాలు, విదేశీ యోగాలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాల సంచరించిన సమయం వలన కమ్యూనికేషన్స్ కానీ, సోదరులతో కానీ సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఈ నెల ప్రభావం ఉంటుంది. ఈ కన్యారాశి వారికి వ్యయాధిపతి, ద్వాదశాధిపతి 5వ స్థానంలో సంచారం చేసే సమయంలో సహజంగా ఎలా ఉంటుందంటే ఉద్యోగపరంగా కొంచెం అధికారుల నుండి కొంచెం సవాళ్ళు కానీ, పోటీ కానీ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి, ఆందోళన కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అంత సాటిస్ఫాక్షన్గా ఉండడానికి ఎక్కువ శ్రమ పడాలి. మీరు ఉద్యోగంలో సంతృప్తి పొందాలంటే చాలా ఎక్కువగా
కష్టపడితే అది సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ సమయంలో మీకు టూర్లు ఉండడం, ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశాలు రావడం కానీ, ఆకస్మిక ప్రయాణాలు ఉండటం కానీ, ప్రయాణాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకి ఈ సమయంలో అంతగా పెట్టుబడుల నుంచి అంత లాభాలు రావడానికి అంత అవకాశాలు లేవు. అలా అని నష్టాలు కూడా రావు, కానీ సమమైన ఒక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే విజయం పొందడానికి ఏంటంటే మీరు కొత్త పథకాలని క్రియేటివిటీగా కొత్తగా ఆలోచించడం, కొత్త మార్పులు చేయడం వలన మాత్రమే మీకు ఎక్కువగా ధనలాభం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కొంచెం ఒత్తిడికి లోనవటం కానీ, కొంచెం అంటే మీకు కొంచెం సన్నిహిత్యం తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంచెం ఆనందం కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చిన్న చిన్న గొడవలు, ఘర్షణలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం సర్దుబాటుతో అనుసరిస్తే కానీ మనకి ఎక్కువ ఆనందం దొరకడం కష్టంగా ఉంటుంది. అలాగే పిల్లల విషయానికి వస్తే పిల్లల్లో కొంచెం రోగనిరోధక శక్తి తగ్గడం, దానివల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావటం వల్ల హాస్పిటలైజేషన్కి సంబంధించిన ఖర్చులు ఉంటాం కానీ, వైద్య ఖర్చులు ఉంటాం, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు కూడా ఎక్కువగా కాళ్ళలో నొప్పి కానీ, వారికి పాదాలకు సంబంధించిన సమస్యలు కానీ, మోకాల నుంచి ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద చూసినప్పుడు ఈ సింహరాశి వారికి మకర రాశిలో రవి సంచారం చాలా మరీ ఉత్తమ ఫలితాలు ఇస్తుందని చెప్పలేము. అంటే వ్యక్తిగతంగా అనారోగ్య సమస్య ఉపశమనం పొందుతారు కదా, పిల్లల అనారోగ్య విషయం మీద కొంచెం ఆందోళనకు గురి అవ్వడం ఎక్కువగా ఉంటుంది. కానీ విద్యార్థులకు మంచి శుభ సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ పనితీరును కొంచెం మెరుగుపరుచుకొని బాగా కష్టపడి పనిచేస్తే అధికారుల యొక్క మెన్నును కూడా పొందగలుగుతారు. చక్కగా స్నేహితుల యొక్క సహాయ సహకారం చక్కగా లభిస్తాయి. ఈ సమయంలో మీకు ఏంటంటే కొంచెం బద్ధకంగా ఉండటం కానీ, సోమరితనంగా అనిపించడం, కొంచెం బుద్ధి స్థైర్యం తగ్గటం, అలాగే నిరాశ నిస్పృహలు కొంచెం ఉండటం, పిల్లల వల్ల నా పిల్లలకి అనారోగ్య సమస్యలు హాస్పిటల్ వైద్య ఖర్చులు ఉండడం, ఇలాంటివన్నీ ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి అంత ఆందోళన పడక్కర్లేదు, కానీ చాలా మటుకు తట్టుకునే శక్తి మటుకు ఉంటుంది. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే కనుక ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవటం, మీరు ఎంత చేసుకుంటే సూర్యారాధన అంత మంచిది. అలాగే సూర్యాష్టకం చదవటం ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.